హలో హాయ్ అండి. టెహెల్యాని స్కూల్లో వేసే టైం అయితే వచ్చేసింది. ముందుగా అడ్మిషన్స్ తీసుకోవాలి కాబట్టి మేము కొన్ని స్కూల్స్ అయితే సర్చ్ చేస్తున్నాము. ఈ క్రమంలో మీకు కూడా కొన్ని వీడియోస్ అయితే తీసి పెడుతున్నాను. చూడండి స్కూల్స్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దాం. వీటిలో ఒకటైతే సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ రూపా స్కూల్కి అయితే వచ్చేసామండి. ఇదైతే చాలా సెక్యూర్డ్గా ఉంది. మనకి బయట కూడా చాలా ప్లేస్ ఉంది, కానీ ఇక్కడ ఓన్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ మాత్రమే ఉంటుందండి. పిల్లలు కూడా చాలా తక్కువగా జాయిన్ చేసుకుంటారు, అడ్మిషన్స్ తక్కువగా ఉంటాయంట. చూసారు కదా, ఇదైతే ఎల్కేజీ అండి. మేము చూపిస్తున్నాను. వాల్స్ అన్నీ కూడా చాలా అందంగా ఉన్నాయి, పిల్లలకి అట్రాక్ట్ అయ్యే విధంగా చేశారు. ఇదైతే నర్సరీ అండి. మా పాప అయితే చాలా ఇష్టపడింది. అసలు చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది. పిల్లలు బయటికి వస్తారు అని మనం భయపడవలసింది ఏమీ లేదండి. ఇక్కడ చైర్స్ అన్నీ ఉన్నాయి, అన్ని యాక్టివిటీస్ దగ్గరుండి చేపిస్తారు. ప్లే స్కూల్ అంటే అందరికీ తెలిసిందే కదా, కానీ ఇక్కడ చాలా అయితే టాయ్స్ ఉన్నాయండి వాళ్ళు ఆడుకోవడానికి. ఇంకా బోర్డ్, చైర్స్, కార్, ఇంకా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, బాగున్నాయి. మా పాప అయితే చాలా నచ్చింది. మేము వదిలేసినా సరే అక్కడ ఉండిపోయేలా ఉంది. నర్సరీ ఫీజు గురించి మాట్లాడుకుంటే 24,000 ఇయర్లీ అండి. ఇంకా 6,000 ఏమో బుక్స్కి అండ్ బ్యాగ్, యూనిఫామ్కి 6,000. అడ్మిషన్ ఫీజు అయితే 3,000 చెప్పారు. ఇంకా సీసీ కెమెరాస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. నెక్స్ట్ మాకు ఇంటికి దగ్గరలోనేనండి, కొంచెం ఈ స్కూల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇంకా మనం ఇంకొక 2-3 స్కూల్స్ అయితే చూసేద్దాము. అవి కూడా ఎలా ఉన్నాయో చూసి కంపేర్ చేసుకొని మనం ఫైనల్ చేసుకుందాం. వచ్చేసండి నెక్స్ట్ స్కూల్కి వెళ్ళిపోదాం. మనమైతే సెంటెన్స్ స్కూల్కి అయితే వచ్చేసామండి. చాలా పెద్ద స్కూల్ ఇదైతే, మొత్తం చాలా పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంది. ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఎంట్రన్స్లోనే మనకి జీజస్ అయితే ఉన్నారు, కానీ ఏంటంటే మనకి ఈరోజు అయితే క్లాసెస్ చూపించారంట. ఎందుకంటే క్లాసెస్ జరుగుతున్నాయని చెప్పారు 9th 10th వాళ్ళకి. అందుకే మేము వేరే స్కూల్కి చూడడానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఇక్కడ దగ్గరలో చైతన్య స్కూల్ కూడా ఉందన్నారండి, అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాము. ఇప్పుడైతే శ్రీ చైతన్య స్కూల్కి అయితే వచ్చామండి. కానీ మా ఇంటి దగ్గర నుంచి స్కూల్కి చాలా అయితే లాంగ్, బట్ ఏంటంటే పాప కోసం చూద్దామన్నట్టు వచ్చాము. ఇది అయితే లోపలికి అయితే వెళ్దాం మనం. అసలు ఎలా ఉంది ఏంటి చూద్దాం, దాన్ని బట్టి మనం ఫీజు అన్నీ కూడా మాట్లాడుకుందాం. క్లాస్ రూమ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. అసలు చాలా గలీజ్గా ఉంది, నీట్నెస్ లేదు. ఇంకా ఫ్రంటే వాష్రూమ్స్ వచ్చినాయి, పిల్లలకి ఇబ్బంది కదా. చూద్దాం, ఇప్పుడైతే కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకొక స్కూల్ ఉంది, అది కూడా నేను వీడియో తీసి చూపిస్తాను. ఇంకా ప్లే గ్రౌండ్ అయితే కూడా చాలా దూరంగా ఇచ్చారు కాబట్టి ఈ శ్రీ చైతన్య కూడా నాకు నచ్చలేదు.